హైదరాబాద్ నానక్రామ్గూడలో స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో స్టార్ ఆర్థో 360 పేరుతో రన్ నిర్వహించారు. ఆర్థోపెడిక్ సంబంధిత సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డాక్టర్స్ తెలిపారు. ఆర్థోపెడిక్ సమస్యలకు స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందిన వారు కూడా ఈ రన్ లో పాల్గొన్నారు. మార్నింగ్ వాక్ తో రోగాలు దూరమవుతాయన్నారు డాక్టర్స్. ప్రతిరోజు రన్నింగ్ చేయడంతో ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. ఈ ఆర్థోపెడిక్స్ సర్జరీ వలన వచ్చే బెనిఫిట్స్ ఆ పేషెంట్లు అందరూ వచ్చి వాక్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కానీ చేయరు. చేయించుకుంటే ఉన్న బెనిఫిట్ దే విల్ బికమ్ జస్ట్ నార్మల్ అయిపోతారు. అందుకని ఒకసారి చేయించుకుంటే బాగుంటుంది అవేర్నెస్ అని చేసే ప్రోగ్రాము. అందులో మార్నింగ్ వాక్ ఒకసారి వాళ్ళందరూ డిజేబుల్ అయిపోయి మళ్ళీ పూర్తిగా మామూలు మనుషుల్లాగా నడవగలుగుతూ అది సొసైటీకి చూపిస్తానికి చేసిన ప్రోగ్రామ్. చాలా మంచి ప్రోగ్రామ్. ఎక్కువ మంది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇక్కడ ఎక్సలెంట్ టీమ్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ ఉన్నారు. సో ఇటీవల కాలంలో ఏంటంటే మన మోకాళ్ళలో కానీ ఇతర కీళ్ళ సమస్యలు బాగా పెరుగుతున్నాయి. అండ్ అదేవిధంగా ఎముకలు కండరాలకు సంబంధించిన ఇతర సమస్యల వలన కూడా కొద్ది మందిలో మనకి నడవటానికి కానీ సాధారణ పనులు చేసుకోవడానికి కానీ ఇబ్బంది పడుతున్నారు, ఎస్పెషలీ వయసు పైబడిన వారు. ఈరోజు ఈ వాకథాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ సమస్యల గురించి అవేర్నెస్ పెంచడానికి అండ్ ఈ సమస్యలకి చాలా వాటిల్లో పరిష్కారం ఉంది. అండ్ సర్జరీ ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ దాన్ని సరిచేసుకుని మన నార్మల్ జీవనాన్ని, మన నార్మల్ మొబిలిటీని మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అన్న అవేర్నెస్ చాలామందిలో కల్పించడానికి ఈరోజు వాకథాన్ ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇక్కడ ఉన్న చాలామంది ఇక్కడ దీనికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ట్రీట్ చేసి నార్మల్ అయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఇంటరాక్షన్ తోటి ప్లస్ మిగతా వచ్చిన జనరల్ పబ్లిక్ కూడా ఈ సమస్యల గురించి తెలియటం, వాటికి ట్రీట్మెంట్ ఉందని తెలియటం అండ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎంత బాగా నార్మల్గా ఉండగలరో తెలుసుకోవడానికి అవగాహన కలిగించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. పేషెంట్స్కి మామూలు జనరల్ పబ్లిక్కి ఒక అవేర్నెస్ పెంచడానికి దట్ మూమెంట్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ మూమెంట్ అనేది. ఎందుకంటే మనము రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే మనకు గుండె దగ్గర నుంచి బ్రెయిన్కి తర్వాత జాయింట్స్కి మంచి హెల్త్ అనేది ఉంటుంది అనే ఒక మెయిన్ అవేర్నెస్ మనము ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దీంట్లో నాట్ ఓన్లీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ, స్పోర్ట్స్ ఇంజరీస్, ఆర్థోపెడిక్స్లో స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దాని తర్వాత ఫ్రాక్చర్స్, మెయిన్గా మేజర్ మల్టిపుల్ యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో. అంటే సర్జరీ బాగా అయ్యి రికవరీ అయిన తర్వాత ఆల్మోస్ట్ నియర్ నార్మల్ లైఫ్కి వస్తారు. బట్ ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్ టు హీల్. అంటే ఇమ్మీడియట్గా కాదు, ఒక 6 వీక్స్ తర్వాత జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఆర్థోపెడిక్ పేషెంట్స్కి మొబిలిటీ అనేది వచ్చేస్తుంది. ఫ్రాక్చర్స్ అయితే ఒక 3 months to 6 months పడుతుంది హీలింగ్ అయిన తర్వాత, మెయిన్లీ లోవర్ లిమ్ ఇంజరీస్. సో దీనివలన మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఆర్థోపెడిక్ ఇంజరీస్ అవ్వకుండా మనం ప్రివెన్షన్ అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ సదస్సు మనము ఆర్గనైజ్ చేసుకున్నాము.